ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము ఉపవాస ప్రార్థనా దినం, 34వ రోజు. మీ అందరి కోసం నేను ప్రార్థిస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 60వ అధ్యాయము 5వ వచనము. నీవు చూచి ప్రకాశింతువు, నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును, సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడును, జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. నీవు చూచి ప్రకాశింతు అనే మాటను దేవుడు నీకు ఇస్తూ ఉన్నారు. కొంతమంది జీవితంలో మాకెప్పుడు వెలుగు కలుగుతుందా, ఎప్పుడు ఈ చీకటి తొలగుతుందా, నేను ఎప్పుడు సంతోషంగా ఉంటానో అనే ఒక ఎదురుచూపుతో బాధల్లో ఉంటారు. ఈరోజు ఎవరైతే అటువంటి జీవితంలో ఉండి దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఆయన చేస్తారు, ఖచ్చితంగా విడుదలిస్తారని ఒక ఆశ కలిగి ఉన్నారో వారందరితో ప్రభు చెప్తున్నాడు, నీవు ప్రకాశించబోతున్నావు. హల్లెలూయా. కారు మబ్బులు కమ్మిన నీ జీవితం మీద దేవుని వెలుగు రాబోతూ ఉంది. ఆమేన్. నీ జీవితంలో ఒక గొప్ప సాక్ష్యాన్ని నువ్వు చెప్పబోతూ ఉన్నావు. హల్లెలూయా. నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును, సంతోషంతో నీ గుండె కొట్టుకోబోతుందన్నమాట. ఇప్పటి వరకు కూడా భయము, నిరాశతో, వేదనతో, ఒంటరిగా ఉంటూ బాధపడుతున్న నీ జీవితాన్ని దేవుడు చెప్తూ ఉన్నాడు, నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును. గొప్ప సంతోషం అనేది నీ జీవితంలో కలగబోతుందని, నువ్వు గొప్ప సాక్షిగా నిలబెడతావని ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవాతి దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఆయన చూడండి అంటున్నారు, సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడును. గొప్ప సంపాదన నీకు కలుగుతుంది. నువ్వు ఎప్పుడైతే నీ వ్యాపారంలో నమ్మకంగా ఉంటావో, నువ్వు ఎప్పుడైతే దేవా ఇది నీ చేతికి అప్పగిస్తున్నానో, నన్ను అభివృద్ధి పరచు ప్రభు అని ఎంతమంది ఎన్ని వ్యాపారాల్లో, ఎంత ఉద్యోగంలో, వారి జీవితంలో కింద మీద పడి తప్పుడు దారులు పట్టుకున్నా సరే, నువ్వు మాత్రం నమ్మకంగా ఉంటావు చూడు, నువ్వు మాత్రం దేవుడు చూస్తున్నాడని భయభక్తులు కలిగి ఉంటావు చూడు, దేవుడు నేను చూస్తున్నాడు గనక నీకు మాట ఇస్తున్నాడు. ఆయన సముద్ర వ్యాపారం నీ వైపు తిప్పబడును, గొప్పగా నువ్వు ఆశీర్వదించబడతావు. అంతే. దేవుణ్ణి నమ్ముకున్న వారు ఎంత మాత్రము అలా ఉన్న దిగజారిపోయిన స్థితిలో ఉండరండి. నీతిమంతుల సంతానము బెచ్చుమెత్తుట నేను చూడలేదన్నాడు ఆయన. ఈరోజు నువ్వు ఆ మాటను గమనించు. నువ్వు నమ్మకంగా దేవుని కొరకుండు, నీ కొరకు ప్రత్యేకంగా దేవుడి దారులు ఏర్పాటు చేస్తాడు. జనముల ఐశ్వర్యము నీ వద్దకే వచ్చును. హల్లెలూయా. ఆమేన్. నువ్వు గొప్ప ఐశ్వర్యం నువ్వు చూస్తావు, నువ్వు అనుభవిస్తావు, నువ్వు పొందుకుంటావు. నీ నమ్మకానికి తగ్గ దీవెన ఖచ్చితంగా దేవుడిస్తాడు. నీ యథార్థతకు తగిన ఫలితాన్ని దేవుడిస్తాడు. గుర్తుపెట్టుకోండి, అన్యాయంగా జీవితంలో ఎదగాలన్న ఆలోచన ఎప్పుడు పెట్టుకోవద్దు. అడ్డదారిలో ఎదగాలన్న ఆలోచన ఎప్పుడు పెట్టుకోవద్దు. నా దేవుడు ఖచ్చితంగా నన్ను అభివృద్ధి పరుస్తాడు, నా చేతుల కష్టాన్ని దేవుడు అభివృద్ధి పరుస్తాడు కాబట్టి నేను న్యాయంగా వెళ్తానన్న ఆలోచన పెట్టుకోండి. తప్పకుండా దేవుడు దీవిస్తాడు. ఆయన మాట ఇస్తున్నాడు. ఆయన జనముల ఐశ్వర్యం నీ దగ్గరికి వస్తున్నాడు. సొలొమోను అడిగాడండి ఆస్తి, కానీ దేవుడు ఎంత గొప్పగా ఇచ్చాడండి. ఎంత గొప్ప ఐశ్వర్యం సొలొమోను పొందుకున్నాడు. దావీదు ఎంత గొప్పగా ఆ గొప్పవాడు అయ్యాడండి. ఈరోజు నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ బిడ్డలకైనా సరే ఒకటే చెప్తున్నాడు దేవుడు, ఐశ్వర్యం అనేది మీరు చూస్తారు. నమ్మకంగా యథార్థంగా ఉండండి, దేవుని సన్నిధిలో చక్కగా కట్టబడండి, దేవుడు తప్పకుండా మిమ్మల్ని దీవిస్తారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.